ఎప్పటికప్పుడు టైంకి రీల్స్ అయితే పెట్టాలనుకుంటున్నా, అస్సలైతే అవ్వట్లేదు. ఆ టైంకి ఏదో ఒకటి అవుతుంది, లేదా నాకైతే ఫుల్‌గా బద్ధకం వచ్చేస్తుందనమాట. మొన్నైతే రిక్కీకి ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఆపేసా. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది, ఆగిపోతున్నాననమాట. ఇవాళైతే మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కష్టం, ఎవరన్నా మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటే సరిపోతుంది. కానీ నాకైతే ఎవరు సపోర్ట్ లేరనమాట. ఇంకా నాకు నేనే కుకింగ్ చేసుకోవాలి, రిక్కీని చూసుకోవాలి, ఇంకా ఇంటి పనులు అన్నీ ఉంటాయి కదా, అన్నీ చూసుకొని చక్కగా చక్కబెట్టుకుంటూ మళ్ళీ వీడియో తీసుకోవాలి. ఒక్కదాంతో అయ్యేదా కష్టం కదా. మా హస్బెండ్ ఉన్నారంటే ఆయన పనుల్లో ఆయన బిజీ అనమాట. అసలైతే నన్ను ఇలా చేయొద్దని అంటారు. కాకపోతే సర్లే ఏదో ఒక రోజు ఏదన్నా అవ్వకపోదా అనే చిన్న హోప్తో అయితే నేనైతే ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేచి ఉప్మా చేసి ఇంకా ఎగ్ కర్రీ అయితే పెట్టేశాను. రైస్ చేశానండి. ఇంకా పాలు రిక్కీకి తొరిపేసిన తర్వాత కొంచెం పాలు ఉంటే వాటిలో టీ పొడి వేసేసి టీ కూడా పెట్టేసా. ఇంకా ఉప్మా మా రిక్కీకి మా హస్బెండ్కి పెట్టాక ఇంకా నాకు కొంచెం నేను కూడా టీ తాగేశాను. టీ తాగాకైతే ఉప్మా తిన్నాను, ఈరోజు ముందు తినలేదు. ఇంకా అలా అయితే అయిపోయింది. ఇవాళ ఎగ్ కర్రీ అయితే చేశానమాట. చాలా అంటే చాలా బాగుంది. రెసిపీ ఎప్పుడు షేర్ చేస్తున్నాను కానీ పర్టికులర్గా అయితే ఏం చెప్పలేదు. కానీ కర్రీ అయితే చాలా బాగుంది, సింపుల్గా చేశాను. ఇంకా మా వాళ్ళకైతే ఇంకా లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.